శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నెంబర్ 9703930797. ఈ రోజున ఖచ్చితంగా వీరికి జరిగేది ఇది. మీ యొక్క జీవితంలో ఈ మార్పు కలగబోతుంది. రాత్రిలోపు ఇలా జరగబోతుంది. ఇదంతా దైవేచ్ఛ. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున వీరికి అనుభవంతో చేసేటటువంటి పనులు ఏ మాత్రము కూడా చెడిపోవని చెప్పొచ్చు. ఒకవేళ అనుభవం లేకుండా ఏదైనా పని చేస్తే అప్పుడే సమస్యలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. కావున మీ జాతకంలో ఉండే అనేక రకాల దోష ప్రభావం ఈ రోజున ఇబ్బంది పెడుతుంది. కావున కష్టే ఫలియండి. అనేక రకాల జీవిత సమస్యల నుంచి అనుభవాన్ని నేర్చుకుంటారు. ఎన్నో రకాల కష్టాలు, అవమానాలు ఇలాంటివి వీరిని ఏమీ చేయలేకపోయాయి. మీకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. దరిద్రం దాటుకుంటూ వచ్చారు. ఇక ఏమాత్రం భయపడకుండా ముందుకు సాగిపోగలరు. అడ్డంకులు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగే వ్యక్తులండి వీరు. ఈ రోజున శుభయోగం అధికంగా కనిపిస్తూ ఉంది. కంటికి కనిపించకపోయినా చేసే పనిలో తెలుస్తోంది. మంచి స్థాయికి ఎదగాలనే మీ ఆశకు ఈ రోజున వాతావరణం సహకరిస్తోంది. కష్టానికి తగ్గ ప్రతిఫలితం తప్పకుండా పొంది తీరుతారంటూ పండితులు చెప్తున్నారు. సమాజంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతలు వీటి కోసం వీరు కష్టపడని రోజంటూ లేదు. మంచిగానే ఆలోచిస్తారు. అయితే వీరికి గ్రహాల అనుకూలత ఈ రోజే కలుగుతుంది. అత్యంత ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. అనుకూలంగా మారతారు. ఎంతో కష్టపడుతున్నాం. దైవానికి తెలుసు. నేను ఏం చేసినా కూడా ఇబ్బంది వస్తుంది. ఒక స్థాయికి ఎదగాలనే నా ఆశ చిగురించడం లేదు. హార్డ్ వర్క్ ఎంత ఉన్నా కూడా మీరు చేసే పుణ్యం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. దైవ కార్యాలతో పాటుగా మీరు దానాలు కూడా చేయాలి. దానం చేస్తే భగవంతునికి అప్పు ఉన్నట్లు. భగవంతుడే మీకు అప్పు తీరుస్తాడు. కావున గుర్తు పెట్టుకోండి. శుభ కార్యక్రమాలు, పూజలు చేయడము, దాన ధర్మాలు చేయడము అప్పుడే మనకి అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. మనం ఎప్పుడైతే పూజలు, శుభ కార్యక్రమాలు, వ్రతాలు చేస్తూ ఉంటామో అప్పుడు మనకు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఆటంకాల నుంచి విముక్తి కలుగుతుంది అనే ఒక భరోసా కూడా వస్తుంది. అయితే ఈ రోజున కొంతమందికి అశుభాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్రహచారంలో ఉండే దోషాలు తొలగిపోయి ఆటంకాలు లేకుండా జీవితం సంతోషంగా, సాఫీగా జరుగుతుంది అనే సమస్యలు అనే ఈ సమయంలో ఒకరి యొక్క మాట మిమ్మల్ని బాధించవచ్చు. అనవసరమైన మాటలతో కొంతమంది ఈ రోజు మిమ్మల్ని దూషించవచ్చు. కావున ఏ సమయంలో అయినా దైవానికి దగ్గరగా ఉండండి. మీ సమస్య మనుషులతో కాదు, దైవంతో చెప్పుకోండి. వారే తిరిగి మీ కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని క్షమించమంటూ వేడుకునే రోజు కూడా వస్తుంది. దోషం ఈ రోజుతో తొలగిపోతుంది. చిన్నదానితో మీ సమస్య తీరిపోతుందనే అనుకోండి. ఈ రోజున నూతన స్నేహ అవకాశం కూడా కనిపిస్తుంది. నూతన స్నేహితులు ఏర్పడతారని చెప్పొచ్చు. ఇలా ఏర్పడడం మీకు మానసిక ప్రశాంతత కూడా కలిగించవచ్చు. వారి మాటల్లో మీకు వినూత్న ప్రయత్నం చేయాలనే ఒక ఆలోచన స్ఫురించవచ్చు. ఉద్యోగంలో ఆటంకం తొలగిపోయి ఉద్యోగం లభించడం, ఇలా ఆసక్తికర అంశాలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే దేనిపైన కూడాను అమితంగా ఆసక్తి ఉన్నా కూడా అమితంగా ఆశలు పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మనం ఊహాగానాల్లోకి వెళ్తామో ప్రస్తుత పరిస్థితులను మర్చిపోతాము. కావున ఈ యొక్క పరిస్థితిని పక్కన పెట్టి నిత్యము కృషి చేస్తూ ముందుకు వెళ్ళండి. కష్టపడితే పరిస్థితి బాగుంటుంది. మీ రహస్యం ఎవ్వరితో చెప్పుకోవద్దు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన అంశాలు ఎవ్వరితో షేర్ చేయొద్దు.